2023లో తిరుమలలోని పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును ప్రకటించింది. ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడాన్ని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తీర్పు చెప్పిన జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ కేసులో అప్పటి టీటీడీ చైర్మన్, అధికారులు, పరిశోధన అధికారి, ఫిర్యాదుదారుని పాత్రపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. నివేదికను సీల్డ్ కవర్లో జ్యుడిషియల్ రిజిస్ట్రార్ వారికి అందజేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తులపై ఇతరులకు అమ్మిన, కేటాయించిన స్థిర చరాస్తులతో పాటు వారి బ్యాంకు ఖాతాలపై కూడా ఈ దర్యాప్తు జరగాలని సూచించాడు. నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ముందు ఉంచాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే ఈ కేసును రాజీకి అనుమతించిన అప్పటి తిరుపతి 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ పై కూడా చర్యలకు ఆయన ఆదేశించారు. ఈ చోరీ కేసును రాజీకి అనుమతిస్తూ 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు 2 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించే నిమిత్తం తాము జారీ చేసిన తీర్పు కాపీని హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద ఉంచాలని రిజిస్ట్రార్ ని ఆదేశించారు. ఈ చోరీ కేసును రాజీకి అనుమతించిన తిరుపతి 2వ అదనపు మ్యాజిస్ట్రేట్, తిరుపతి మొదటి తరగతి 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ వార్షిక నివేదికలో ఈ తీర్పు కాపీని పొందుపరచాలని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో పాలనాపరమైన పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆ న్యాయాధికారిని తక్షణమే ప్రోటోకాల్ విధుల నుంచి తప్పించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తీర్పు ప్రతిని సంబంధిత పరిపాలనా కమిటీ ముందు ఉంచాలని వారికి స్పష్టం చేశారు. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేశారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ వేయాలని ఫిర్యాదుదారుని, నిందితుడిని ఆదేశించారు. ఈ తీర్పును ఒకసారి విశ్లేషిస్తే టీటీడీని వేదికగా చేసుకునే అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళందరికీ తిరిగి చట్టం అంటే ఏంటో తెలిసి వచ్చేలా ఉంది. న్యాయమూర్తి ఎంత విశాల దృక్పథంతో వ్యవహరించాడంటే అటు సిఐడి చేయాల్సిన దర్యాప్తును, అలాగే ఏసీబీ అధికారులు చేయాల్సిన దర్యాప్తును, సంబంధిత న్యాయమూర్తి అనుసరించిన చట్ట విరుద్ధ ధోరణిని కూడా పరిగణలోకి తీసుకొని పలు చర్యలకి ఉపక్రమించాడు. బహుశా హైకోర్టు చరిత్రలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకోవడం సాధ్యమవుతుంది. దీనిపైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవుని డబ్బు ఎవరు ఏ విధంగా కాజేసినా శిక్ష తప్పదు అన్నదానికి ఈ తీర్పు నిదర్శనమని వారు భావిస్తున్నారు.